టెస్టు, వన్డే, టీ20 ఇలా ఫార్మాట్లు మారుతున్నాయి కానీ పాకిస్తాన్ ఆడతీరు మారడం లేదు. పాకిస్తాన్ ఓటములు మారడం లేదు. ఆ జట్టు వరుస వైఫల్యాలు చెందుతూనే ఉంది. మన టీ20 వరల్డ్ కప్లో దారుణంగా ఓడిపోయి కనీసం సెమీఫైనల్కు కూడా చేరకుండానే ఇంటి దారి పట్టిన పాకిస్తాన్ జట్టు ఇప్పుడు బంగ్లాదేశ్తో జరిగిన ఫస్ట్ టెస్ట్లో దారుణంగా ఓడిపోయింది. ఏకంగా 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్కు వర్షం అడ్డం వచ్చినా పాకిస్తాన్ కనీసం డ్రా కూడా చేసుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే చివరి రోజు మరింత దారుణంగా ఆడింది పాకిస్తాన్ జట్టు. సెకండ్ ఇన్నింగ్స్లో కనీసం ఒక 70 ఓవర్లు 65 ఓవర్లు బ్యాటింగ్ చేస్తూ ఉంటే కనీసం ఈ టెస్టు డ్రాగా అయినా ముగిసేది. కానీ పాకిస్తాన్ జట్టు కనీసం 55 ఓవర్లు కూడా ఆడలేక 52.5 ఓవర్లకు 163 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో 104 పరుగుల భారీ తేడాతో మొదటి టెస్ట్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 413 పరుగులు చేసింది. ఆ జట్టులో నజ్ముల్ హసన్ శాంటో 101 పరుగులతో మంచి సెంచరీతో రాణిస్తే పాకిస్తాన్ బౌలర్లు అబ్బాస్ 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత పాకిస్తాన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 386 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లోనే దాదాపు 30 పరుగుల లీడ్ను సాధించింది బంగ్లాదేశ్. పాకిస్తాన్ ఓపెనర్ అజాన్ అవిస్ సెంచరీ సాధించినప్పటికీ మిగతా బ్యాట్స్మెన్లు మరో 3 బ్యాట్స్మెన్లు హాఫ్ సెంచరీలు సాధించినప్పటికీ బంగ్లాదేశ్ చేసిన స్కోర్ కూడా చేయలేకపోయింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ కాస్త తడబడింది. 240 పరుగులు చేసింది. 9 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది. ఈ జట్టులో ఒక 2 బ్యాట్స్మెన్లు హాఫ్ సెంచరీలు కూడా చేశారు. ముఖ్యంగా నజ్ముల్ హసన్ శాంటో మరోసారి 87 పరుగులతో రాణిస్తే మొమినుల్ హక్ 56 పరుగులతో రాణించాడు. ఇక బంగ్లాదేశ్ డిక్లేర్ చేసింది. పాకిస్తాన్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా హసన్ అలీ 3 వికెట్లు తీస్తే నుమాన్ అలీ 3 వికెట్లు తీశాడు. ఓ మోస్తరు టార్గెట్తోనే బరిలోకి దిగింది పాకిస్తాన్ జట్టు. అంటే ఆల్మోస్ట్ 275 టార్గెట్ అనుకుందాము. ఈజీగా చేంజ్ చేయొచ్చు, లేదంటే డ్రా అయ్యే అవకాశాలు చాలా మెరుగ్గా ఉండేవి. కానీ పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు పూర్తి ఓవర్లు కూడా చివరి రోజు 2 సెషన్లు కూడా ఆడలేకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. పాకిస్తాన్ సెకండ్ ఇన్నింగ్స్లో అద్బుల్లా ఫజల్ 66 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు పెద్దగా కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో ఆ జట్టుకు ఘోర ఓటమి ఎదురైంది. నహీద్ రాణా బంగ్లాదేశ్ బౌలర్ 5 వికెట్లతో సత్తా చాటితే తైజుల్ ఇస్లాం 2 వికెట్లు, తస్కిన్ అహ్మద్ 2 వికెట్లతో రాణించాడు.